హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. కంప్యూటర్స్ అడ్డా.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వియర్స్, బేసిక్గా మనం కంప్యూటర్లో ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఈ స్క్రీన్ని ఒక ఇమేజ్ లాగా కన్వర్ట్ చేయాలనుకోండి. స్క్రీన్ షాట్ తీయాలి. స్క్రీన్ షాట్ తీయాలంటే మన కీబోర్డ్లో ప్రింట్ స్క్రీన్ అనే కీ అనేది వాడతాం. ఓకే, ఈ ప్రింట్ స్క్రీన్ అనే ఆప్షన్ కంప్యూటర్లో అనుకోండి డైరెక్ట్గా ప్రింట్ స్క్రీన్ అనే కీ వాడచ్చు. అదే ల్యాప్టాప్లో అనుకోండి మనకి FN అని ఒక కీ ఉంటుంది. దాంతోపాటు ప్రింట్ స్క్రీన్ అనే కీని కూడా, అంటే రెండింటిని కలిపి వాడితేనే స్క్రీన్ షాట్ అనేది వస్తుంది. దాని తర్వాత మనం MS పెయింట్లో ఎడిట్ చేసుకోవడం, మనకు కావాల్సిన ఏరియా వాటికి కట్ చేసుకోవడం, దాన్ని ఇమేజ్గా సేవ్ చేసుకోవడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేశానండి. ఇందులో ఒక ఫార్మేట్ కనిపిస్తుంది, ఒక టేబుల్ ఫార్మేట్ కనిపిస్తుంది. ఈ ఫార్మేట్ వరకు పర్టికులర్గా ఒక ఇమేజ్ లాగా కావాలి. పైన కమాండ్స్ కానీ, ఇక్కడ కనిపించే రోస్ కానీ, ఎంటీ రోస్ కానీ, కాలమ్స్ కానీ ఏమీ డిస్ప్లే అవ్వకుండా పర్టికులర్ ఫార్మేట్ వరకు ఇమేజ్లో రావాలంటే ఏం చేస్తాం? ముందు ప్రింట్ స్క్రీన్ తీయాలి, MS పెయింట్లోకి వెళ్ళాలి, ఎడిట్ చేసి ఈ కావాల్సిన పార్ట్ వరకు కట్ చేసి మళ్ళీ దాన్ని ఇమేజ్గా సేవ్ చేయాలి. దాన్ని మళ్ళీ ఎక్సెల్ ఫైల్లో కావాలండి. మళ్ళీ ఎక్సెల్ ఓపెన్ చేసి మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మనం సేవ్ చేసిన ఈ ఇమేజ్ని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తేనే అప్పుడు ఇన్సర్ట్ అవుతుంది. అంటే ఇంత ప్రొసీజర్ చేయాలి. ఇంత ప్రొసీజర్ లేకుండా కెమెరా అనే అడ్వాన్స్డ్ ఆప్షన్ ద్వారా ఎక్సెల్లో మనం సెలెక్ట్ చేసిన ఏరియా వాటికి ఇమేజ్గా డైరెక్ట్గా కన్వర్ట్ చేయొచ్చు. అది ఎలానో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. చూడండి వియర్స్, ఈ కెమెరా అనే ఆప్షన్ డిఫాల్ట్గా ఎక్సెల్ ఫైల్లో ఉండదండి. కొన్ని స్టెప్స్ని ఫాలో అయ్యి మనం ఆ కెమెరా ఆప్షన్ని డిస్ప్లే చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టాప్లో టైటిల్ బార్ పక్కనే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. ఓకే, ఈ రైట్ సైడ్లోకి వస్తే డౌన్ యారో సింబల్ డిస్ప్లే అవుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మోర్ కమాండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందండి. ఇక్కడ చూస్ కమాండ్స్ ఫ్రమ్, ఇక్కడ డౌన్ యారో సింబల్ని ప్రెస్ చేసి ఆల్ కమాండ్స్ అనే ఆప్షన్ని సెలెక్షన్ చేయండి. ఇక్కడ మనకు అన్ని కమాండ్స్ వచ్చినాయండి. ఒక ఆర్డర్లో, అసెండింగ్ ఆర్డర్లో A నుంచి Z దాకా ఉంటాయి. ఓకే, అందులో కెమెరా అంటే ABC కెమెరా C మీద ఉంది కదా. ఓకే, ఒకసారి చూద్దామంటే కెమెరా ఎక్కడ ఉంది, ఇదిగోండి. ఆ ఆప్షన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంది కదా, దాన్ని సెలెక్షన్ చేయండి. అంటే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఈ కెమెరా అనే అడ్వాన్స్డ్ ఆప్షన్ ఇందులో యాడ్ అయ్యింది. ఇప్పుడు ఓకేనండి, ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది. యాడ్ అయిందా లేదా? ఇప్పుడు చూడండి, నేను పర్టికులర్గా ఈ ఫార్మేట్ మొత్తాన్ని సెలెక్షన్ చేసి ఇప్పుడు ఈ కెమెరా అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. అంటే ముందు మీకు కావాల్సిన ఏరియాని సెలెక్షన్ చేసిన తర్వాత కెమెరా అనే ఆప్షన్ని సెలెక్షన్ చేయాలండి. ఇప్పుడు కెమెరా అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఏరియా అనేది ఎక్కడైతే ఇమేజ్ రూపంలో కన్వర్ట్ అవ్వాలో అక్కడ ఇలా ప్రెస్ చేయండి. ఇదిగోండి వచ్చేసింది. ఇది ఒక ఇమేజ్ అండి. అందుకని ఒక ఇమేజ్ సెలెక్షన్ చేస్తే మనకు ఫార్మేట్ అనే ట్యాబ్ వస్తుంది, అందులో బోర్డర్స్ అప్లై చేసుకోవడం, ఓకేనా, ఇలాంటివన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఇమేజ్కే ఫార్మేట్ ఆప్షన్ వస్తుంది. ఇలాంటి పిక్చర్ స్టైల్స్, పిక్చర్స్కి బోర్డర్స్ పెట్టడం, ఇలాంటి ఆప్షన్లన్నీ హైలైట్ అవుతాయి. ఓకేనండి, చూడండి నేను ఇప్పుడు ఈ పార్ట్ వరకు సెలెక్షన్ చేశాను, లెఫ్ట్ అండ్ రైట్. ఇప్పుడు కెమెరా అనే కమాండ్ని సెలెక్షన్ చేశాను. ఓకే, ఇప్పుడు షీట్ 2లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ వచ్చేసింది. ఓకేనండి, ఇది ఒక ఇమేజ్ అనమాట. దీని సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు ఇలా, లేదా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే వియర్స్, ఈ విధంగా ఎక్సెల్లో పర్టికులర్ ఏరియాని డైరెక్ట్గా ఒక ఇమేజ్ లాగా కన్వర్ట్ చేయడం కోసం మనకి ఈ కెమెరా అనే ఆప్షన్ ఇలా యూజ్ అవుతుందండి. ఈ కమాండ్ని డిస్ప్లే చేయడం కోసం ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే వియర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.